రోజా గారికి ఇంత ఘోరంగా ఓటమి పాలైనావు, నువ్వు అన్ఫిట్ రాజకీయాలకు అనేది తేల్చేశారు. సరే, ఇప్పుడు మళ్ళా జగనన్న దృష్టిలో పడాలి, నేనేదో మాట్లాడాలి, ఏదో చేయాలని అంటే ప్రజలకు కూడా యావగింపు అనేది ఒకటి వచ్చేస్తుంది. సో దాని మూలన కొంచెం ఏదైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన, ముసలాడు గిసలాడు అని మాట్లాడటం, అదే నారా చంద్రబాబు నాయుడు గారి వయసు పెద్ద అయినా కూడా ఆయన కష్టపడిన దానిలో జగన్మోహన్ రెడ్డి గారిని కష్టపడమనండి, ఒక్కరోజు చేయమనండి చాలు, ఒక్కరోజు. అరే జగనన్న కాలువ దాటడానికే బాగా కష్టపడతాడే, కొబ్బరికాయ కొట్టడానికే నడువం కదే జగనన్నకి, కారులో జర్నీ చేయడానికే కుదరక 3 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తాడే, ఇలాంటి కండిషన్లో ఉన్న ఆయన్ని పెట్టుకొని నువ్వు ఎలా ఆయన ముసలాయన అంటావు నారా చంద్రబాబు నాయుడు గారిని? ఇది పద్ధతిగా లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని అలా మాట్లాడటం తగదు. ఆయన ఇప్పుడు ఎక్కడైనా ఒక లేజినెస్గా ఉండి నేను పని చేయలేనప్పుడు మీరు ఏమైనా మాట్లాడితే ఆయన వయసు రీత్యా పని చేయలేదని అనుకోవటానికి ఉంటుంది. ఆయన అంత కష్టపడి పని చేస్తున్నాడు, రాత్రి 12 వరకు కూడా కష్టపడుతున్నాడు, పొద్దున 5 గంటల నుంచి కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తిని గురించి మాట్లాడతారా?